అంటే ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఎంతో కృషితో తండ్రి సోదరుడు కుమార్ గారు ఈ వేదికని స్థాపించటమే కాదు, ఎంతో ప్రయాసంతో దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. దాన్ని బట్టి తండ్రి సార్వత్రిక సంఘం మేలు పొందుతుంది, ఆశీర్వదించబడుతుంది. నేను కూడా తండ్రి ఈ వేదిక మీద వచ్చి ప్రతి వారం ఉపదేశిస్తూ నేను కూడా దీవించబడుతున్నాను తండ్రి. ఈ సమయంలో వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. 10 మంది ఉన్నారు తండ్రి. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మీ మీద ఉన్న ప్రేమ బట్టి మిమ్మల్ని ఆరాధించుటకు, వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడుటకు, ఎదిగింపబడుటకు ఎంతో మంచి ఉద్దేశంలతో వాళ్ళు వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుని సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం మీ వేళ ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతం రేపు బయలుపరుస్తారని నమ్ముచు ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో పెట్టుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నేను ఎప్పుడు మీతో పంచుకునే ఒక సత్యము మరి గుర్తు చేసి ముందుకు వెళ్తానండి. నేను ఇది ఎప్పుడు కూడా మీతో పంచుకొని నేను ఏదైతే అలసిపోను, ఎందుకంటే ఈ సత్యం మరీ మనము గుర్తు చేసుకోవాలి. దేవుడు మనకు అప్పచెప్పిన అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటంటే ఆయనను ఆరాధించే పరిచర్య. ఆయనను ఆరాధించే విషయంలో దేవుడు మన జీవితంలో కుమ్మరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే, కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఎందుకంటే అప్పుడప్పుడు దీవెనలు మన చుట్టూ కనిపిస్తాయి, అప్పుడప్పుడు కనిపించకుండా కూడా ఉంటాయి. కనిపించని సమయంలో దేవుని మంచితనం అయితే మారిపోదండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో దేవుడు ఏమై ఉన్నాడో ఆయన మంచి గుణములు బట్టి ఆయనను ఆరాధించడం మనం నేర్చుకోవాలి. అందుకే డాన్ మోయన్ అనే గ్రేట్ వర్షిప్ లీడర్ ఆయన ప్రతి కాన్సర్ట్ ఈ పాటతో ప్రారంభం చేస్తాడు. గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్ గాడ్ ఈస్ గుడ్. అన్ని పరిస్థితుల్లో దేవుడు మంచివాడు, దేవుడు మంచివాడు అన్ని పరిస్థితుల్లో. ఏ క్రైస్తవుడు ఈ సత్యం మీద ఆయన క్రైస్తవ జీవితాన్ని కట్టుకుంటాడో ఆయన ఏ గాలి తుఫానన్నా నష్టం కష్టం ఆయన జీవితంలో వచ్చినా సరే ఆయన నిలకడగా ఉంటాడు. ఏ ఇల్లన్నా చూడండి, బయట నుంచి చూచుటకు ఒక రకంగానే ఉంటది, కానీ ఏ ఇల్లు దేని మీద కట్టబడింది, బండ మీద కట్టబడిందా, ఇసుక మీద కట్టబడిందా, అది ఎప్పుడు తెలుస్తుందంటే గాలి తుఫాను వచ్చినప్పుడే. అయితే ఏ క్రైస్తవుడు నా దేవుడు మంచివాడనే సత్యం మీద ఆయన క్రైస్తవ జీవితాన్ని కట్టుకుంటాడో ఆయన జీవితంలో ఏ పెద్ద గాలి తుఫాను వచ్చినా సరే ఆయన నిలకడగా ఉంటాడు. సో దేవుణ్ణి ఆరాధించే విషయంలో దేవుడు మన జీవితంలో కుమ్మరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదని నేను చెప్పాను కదా. అన్నిటికంటే ముఖ్యమైనది ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనం నేర్చుకోవాలి. ఆయన మంచి దేవుడై ఉన్నాడు. ఆయన అనేక మంచి గుణములు ఉన్నాయి. ఒక మంచి గుణం ఏంటంటే ఇప్పుడే మనం చదువుకున్నాము, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం ఏముంది? ఆయన మరుగు మాటలని బయలుపరిచే దేవుడై ఉన్నాడు, రహస్యాలని బయలుపరిచే దేవుడై ఉన్నాడు, మర్మాలని బయలుపరిచే దేవుడై ఉన్నాడు. దాన్ని ఆధారం చేసుకుని 119వ కీర్తన 18వ వచనంలో ఎజ్రా బాబిలోన్ చెర నుంచి వచ్చిన తర్వాత రాయబడిన కీర్తనను కూడా కొంచెంమంది బైబిల్ పండితులు అంటారు. ఏమని అంటారంటే, ఆశ్చర్యమైన సంగతులు లేఖనంలో నేను చూచినట్లు నా కన్నులను తెరువు. అనేక సార్లు మీరు బైబిల్ చదువుతూనే ఉండొచ్చు, కానీ కొత్తగా చదివినప్పుడు ఇంకొకసారి చదివినప్పుడు ఒక కొత్త విషయము దేవుడు మీరు అర్థం చేసుకునేటట్లు ఆయన కృప చూపిస్తారు. ఇంకొక కోణం నుంచి ఒక సత్యము ఇప్పటి వరకు మీరు చూడని సత్యము మీరు అర్థం చేసుకునేటట్లు దేవుడు చూపిస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను 41 సంవత్సరంలో నడుచుకున్నాను. ప్రతిసారి నేను బైబిల్ చదివేటప్పుడు ఏదో ఒక కొత్త మర్మం దేవుడు బయలుపరుస్తూనే ఉంటాడు. అయితే ప్రకటన గ్రంథము మనము ధ్యానించడం స్టార్ట్ చేసి 6వ అధ్యాయం వరకు వచ్చాము. ప్రకటన గ్రంథంని మనం ఎలాగా విభాగించవచ్చో దానికి పునాది వచనం ఏంటో నేను ప్రతిసారి ఇంట్రొడక్షన్ అప్పుడు నేను మీతో పంచుకుంటాను. మొదటి అధ్యాయం 19వ వచనం, యోహాను ఏమి చూసావో అది నువ్వు రాయి, ఏమి చూస్తున్నావు అది నువ్వు రాయి, ఏమి చూడబోతున్నావు అది నువ్వు రాయి అని దేవుడు అన్నారు. ఏమి ఆల్రెడీ ఆయన చూశాడో దాన్ని మనము మొదటి అధ్యాయం అని అంటాం. అప్పటికే రక్షణ ప్రణాళిక పూర్తయింది. పెంతెకోస్తు దినం నా పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలని అభిషేకించాడు, ఆత్మలు రక్షించబడుతున్నాయి, సేవ ముందుకు సాగుతున్నది కాబట్టి అపోస్తలందరూ కూడా నానా శ్రమలకి గురి అవుతున్నారు.
యోహాను కూడా పాస్మోస్ ద్వీపంలో చెరలో ఉన్నాడు. ఇదంతా కూడా మొదటి అధ్యాయంతో కూడిన మాటలు. చందు బ్రదర్, లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. దట్ చాప్టర్ డివిజన్ మనం చూద్దాము. దాని తర్వాత 2-3 అధ్యాయాలని మనం ప్రెసెంట్ అని అంటాం, ఈ యుగం అని అంటాం. యేసుక్రీస్తు ప్రభువారు 7 సంఘాలతో పలికిన మాటలని మనము ఈ యుగం అని ఎందుకు అంటున్నాం? 2000 సంవత్సరాల క్రితం పలికిన మాటలు కదా అని ఒక ప్రశ్న మన మనసులో ఏర్పడవచ్చు. కానీ దానికి జవాబు ఏంటంటే, ఆ 7 సంఘాలున్న విషయాలే, ఆ 7 సంఘాలున్న సమస్యలే, ఆ 7 సంఘాలతో ప్రభువారు ఆయన పంచుకున్న పరిష్కారం ఏంటో ఆ సమస్యలకి, అది ఈ దినం కూడా వర్తిస్తుంది. 2024లో కూడా అది వర్తిస్తుంది. అందుకే మనము 2-3 అధ్యాయాలని ప్రెసెంట్ అని అంటాం. 4-5 అధ్యాయాలని పారెంథసిస్ ఆర్ ప్రిపరేషన్ అని అంటాం. భయంకరమైన దర్శనములు యోహాన్ చూడబోతున్నాడు 6వ అధ్యాయం తర్వాత. అయితే ఆయనను మానసికంగా ఆత్మికంగా బలపరచుటకు దేవుడు ఆయన సింహాసనంతో కూడిన దర్శనము చూయిస్తున్నాడు. సింహాసనం దేనికి గుర్తు అని అంటే, అన్యు దేవుని స్వాధీనంలో ఉంది అనే సత్యంకి అది గుర్తు. యోహాను, దుష్టులు పరిశుద్ధులను ఓడగొట్టుట నువ్వు చూస్తే నువ్వు నిరాశ పడకు, ఎందుకంటే శాశ్వతమైన చివరి విజయము పరిశుద్ధులదే అనే సత్యం నాటుటకే ఆ 4-5 అధ్యాయాల్లో ఏమేమి దర్శనం దేవుడు చూయిస్తున్నారు, సింహాసనంతో కూడిన దర్శనములు, అది ప్రాముఖ్యమైన ఉద్దేశం దేవుని ఏంటంటే యోహాను మానసికంగా ఆత్మికంగా బలపరచబడాలి. ఇటువంటి దర్శనంలో చూసేటప్పుడు ఆయనకి దిగులు అనేది కలగకూడదు. ఉదాహరణకి నేను చెప్తున్నాను, సహోదరి శ్వేత గారి సహాయం తీసుకొని, 2 పరిశుద్ధులు మోషే, ఎలియా లాంటి ప్రవక్తలు చక్కగా పరిచర్య చేసేటప్పుడు క్రీస్తు విరోధి వచ్చి వాళ్ళని చంపివేయటం మనం చూస్తాం 11వ అధ్యాయంలో. యోహాను చిన్నప్పటి నుంచి దావీద్ గోలియాత్ కథ వింటున్నాడు. దావీద్ గోలియాత్ని ఓడగొట్టుటే ఆయన చూస్తున్నాడు, వింటున్నాడు. కానీ 11వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు సహోదరి శ్వేత చేత నేను చదివిస్తాను. అక్కడ మనం చదివితే ఏమని రాయబడి ఉన్నది ఒకసారి మనం చదువుదాం అమ్మా. 7వ వచనం చదవమ్మా. 11వ అధ్యాయం 7వ వచనం. మోషే, ఎలియా లాంటి గొప్ప ప్రవక్తలు, సాక్షులు, గొప్ప అద్భుతాలు చేసే వ్యక్తులని ఒక దుష్టుడు వచ్చి చంపేస్తున్నాడంట. ఒకసారి చదవండి అమ్మా. 11వ అధ్యాయం 7వ. ప్రకటనలే కదా పాస్టర్ గారు? అవునా. వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగములు వారితో యుద్ధము చేసి జయించిన వారిని చంపెను. అయ్యి బాబోయ్ బాబోయ్. ఒకసారి ఆలోచించండి. చిన్నప్పటి నుంచి యోహాన్ వినే కథ ఏంటంటే దావీద్ గోలియాత్ని చంపివేయుట. కానీ ఇక్కడ గోలియాత్ దావీద్ని చంపుతున్నాడంటే ఈయన మనసులో కలవరం పుట్టదు? అడుగుతున్నా మిమ్మల్ని, క్వశ్చన్ అడుగుతున్నా. గివ్ మీ ఎస్ ఆర్ నో. కలవరం పుట్టదా పుట్టదా? సో అటువంటి దర్శనం చూసే ముందు అన్యు దేవుని స్వాధీనంలో ఉంది అనే సత్యము ఆయన హృదయంలో నాటబడాలి. అందుకే సింహాసనంతో కూడిన దర్శనం దేవుడు చూపిస్తున్నాడు. నువ్వు దిగులు పడకు యోహాను, ఇటువంటి దర్శనం చూసినప్పుడు అన్యు నా స్వాధీనంలో ఉంది అని దేవుడు ఆ సత్యంని ఆయన హృదయంలో నాటుతున్నాడు. 6వ అధ్యాయం ప్రారంభంలో మనము మొదటి ముద్రతో కూడిన తీర్పు మనం చూసాం. ఆ మొదటి ముద్ర విప్పబడినప్పుడు ఎవరు కనిపించారు? ఆ క్రీస్తు విరోధి కనిపించాడనే విషయాన్ని నేను మీతో పంచుకున్నాను. క్రీస్తు విరోధి పాత్ర ఎప్పుడు ఉంటుందంటే ఈ లోకంలో యుద్ధములు జరిగినప్పుడు ఆయన చేతిలో విల్లుంది కానీ బాణం లేదు అనేది మనం చూసాం. 6వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో చేతిలో విల్లుంది కానీ బాణం లేదు అని అంటే ఆయన తెలివితేటలను వాడి ప్రజల మనసులని ఆకర్షించుకుంటాడు. ఇప్పుడు ఆల్రెడీ మీరు చూస్తున్నారు పరిస్థితులు ఎట్లున్నాయో ప్రపంచంలో. ఉక్రెయిన్ రష్యా మధ్యన యుద్ధం, ఇజ్రాయేల్ హమాస్ మధ్యన యుద్ధం, ఇజ్రాయేల్ హెజ్బొల్లా మధ్యన యుద్ధం, ఇజ్రాయేల్ ఇరాన్ మధ్యన యుద్ధం. ఇవన్నీ కూడా పరిస్థితులు ఎలాగున్నాయో మీకు అన్ని కూడా తెలుసు, పరిస్థితులు ఎలాగున్నాయో. సో అందుకు నేను యూదుల పండుగల గురించి పోయిన వారం 2 వారముల క్రితము బోధించడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే యూదుల పండుగల దినములనే క్రైస్తవ చరిత్రలతో కూడిన ప్రాముఖ్యమైన సంఘటనలు జరిగినాయి. కొలోసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో ఏమని రాయబడి ఉన్నది? యూదుల పండుగలు క్రీస్తుకి ఛాయగా ఉన్నాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవ చరిత్రలో జరగబోయే సంఘటనలని ఈ యూదుల పండుగలు సూచిస్తున్నాయి.
అన్ని వివరాలు నేను పస్కా పండుగతో కూడింది నేను మీతో పంచుకున్నానండి. అలాగే పులియని రొట్టెల పండుగతో కూడిన మాటలు చందు బ్రదర్ ఒకసారి మనం చూద్దాము. ఆ యూదుల క్యాలెండర్ కూడా మీరు ముందున్న స్లైడ్ చూపించండి. దీనికంటే ముందు ఇక్కడ చూడండి, యూదుల క్యాలెండర్ నేను మీకు చూపించాను. మన ఇంటర్నేషనల్ క్యాలెండర్లో మొదటి నెల జనవరి, కానీ వాళ్ళ క్యాలెండర్లో మొదటి నెలని నిసాన్ అని అంటారు. ఆ నిసాన్ అనే నెల మన ఏప్రిల్తో కోయిన్సైడ్ అవుతుంది. చూడండి, మన ఇంటర్నేషనల్ క్యాలెండర్ కూడా కింద నేను చూపించాను. నిసాన్ కింద ఏప్రిల్ ఉంది చూడండి. అక్కడ చూడండి, చక్కగా చందు బ్రదర్ మనకి కర్సర్ పెట్టి చూపిస్తున్నారు. సో వాళ్ళ మొదటి నెల నిసాన్, రెండో నెల ఇయార్, మూడో నెల సివాన్, నాలుగో నెల తామూస్, ఐదో నెల ఏవ్, ఆరో నెల ఎలూల్, ఏడో నెల తిష్రి, ఎనిమిదవ నెల హెష్వాన్, తొమ్మిదో నెల కిసీబ్, పదో నెల తెవెట్, 11వ నెల షేవెత్, 12వ నెల ఆధార్. అయితే వాళ్ళ మొదటి నెలని వాళ్ళు నిసాన్ అని అంటారు. సో ఆ మొదటి నెలలో వాళ్ళు పాటించే 2 పండుగలు ఏంటో, పస్కా పండుగ అలాగే పులియని రొట్టెల పండుగ. అది నేను మీకు దాంతో కూడిన మర్మాలు ఏంటో అన్ని కూడా నేను మీతో పంచుకున్నాను. అది క్రైస్తవులకు ఎలాగ వర్తిస్తుంది కూడా నేను మీతో పంచుకున్నాను. దాని తర్వాత ఇంకొక పండుగ వాళ్ళ చరిత్రలో ఒకేసారి వాళ్ళు పాటించాలి. అది మనం నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాము చందు బ్రదర్. అదేంటంటే ప్రథమ ఫలము పండుగ. వాళ్ళ చరిత్రలో ఒకేసారి కానాన్ దేశంకి వెళ్ళినప్పుడు మొదటి పంటని వాళ్ళు పొందినప్పుడు దాన్ని దేవుని ఆలయం దగ్గర తీసుకొని వచ్చి ప్రత్యక్ష గుడారం దగ్గర తీసుకొని వచ్చి కృతజ్ఞతాస్తుతులు వాళ్ళు చెల్లిస్తారు, చెల్లించాలి. కారణం ఏంటంటే ఆ మొదటి పంట రాబోయే విశాలమైన వేరే పంటలని అది సూచిస్తుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానంని పౌలు భక్తుడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం మనం చదివితే అది ఆయన పునరుద్ధానము ప్రథమ ఫలము అని చక్కగా పౌలు భక్తుడు దాన్ని వర్ణిస్తున్నాడు, ప్రభువారి పునరుద్ధానం. సో పస్కా పండుగ దేన్ని సూచిస్తుందంటే యేసుక్రీస్తు ప్రభువారి శిలువ మరణంని. పులియని రొట్టెల పండుగ దేన్ని సూచిస్తుందంటే ఎంత వేగంగా మనం ధర్మశాస్త్రం యుగం నుంచి కృపాయుగంలో అడుగుపెట్టాము. అలాగే ప్రథమ ఫలం పండుగ దేన్ని సూచిస్తుందంటే యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానం, లెక్కలేని క్రైస్తవ పునరుద్ధానాలని అది సూచిస్తుంది. కడబూర ఊదినప్పుడు ఎన్ని సమాధులు తెరవడతాయి, ఎవరైనా లెక్కలేయొచ్చా? ఎవరు కూడా లెక్కలేయలేరు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలాగే పెంతెకోస్తు పండుగ, ఏ దినము వాళ్ళకి ధర్మశాస్త్రము దేవుడు ఇచ్చాడో ఆ దినమే క్రైస్తవులకి కృపాయుగంలో పరిశుద్ధాత్మని దేవుడు ఇస్తున్నాడు. దాంతో కూడిన ఒక మాట చెప్పేసి నేను 5వ పండుగకి నేను వెళ్తాను. ఏమనంటే 2 కొరింథీ 3వ అధ్యాయం 6వ వచనం. 2 కొరింథీ 3వ అధ్యాయం 6వ వచనం ఏమనంటే, ధర్మశాస్త్రము ఏమైంది అని అంటే దేవుడు మంచి ఉద్దేశంతో ఇచ్చినా సరే అది ఏం చేస్తున్నది, వీళ్ళలో నిజమైన మారు మనసు లేదు కాబట్టి వీళ్ళలో ఇంకా పాపం పెంచుతున్నది. ధర్మశాస్త్రం ఏం చేస్తున్నది అంటే, దేవుడు ఏదన్నా చేయొద్దు అని అంటే మనకు నిజమైన మారు మనసు లేదనుకోండి, అదే చేయాలి అనిపిస్తుంది. సో మోషే 40 రోజులు సీనాయి కొండ మీద ఉండి ధర్మశాస్త్రం పొందే సమయంలో వీళ్ళొచ్చి ఆరోన్ని బలవంతం చేసి మాకు ఒక దేవుడు కావాలి, ఒక దేవుడు కావాలి అని. ఇప్పటి వరకు ఏ సీనాయి కొండ దగ్గర దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడో, మొదటి ఆజ్ఞలో విగ్రహారాధన చేయొద్దన్నాడో అదే విగ్రహారాధన చేస్తున్నారు వాళ్ళు. అందుకే పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయు. 2 కొరింథీ 3:6. 2 కొరింథీయులు 3వ అధ్యాయము 6వ వచనం. ఆయన మిమ్ములని కొత్త నిబంధన కనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారులగుటకు మాకు సామర్థ్యత కలిగించి ఉన్నాడు. అక్షరం చంపును కాను, ఆత్మ జీవింప చేయును. అక్షరము చంపును గాని ఆత్మ ఏం చేస్తుందంట? జీవింపజేయును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే అక్షరం ఇచ్చినప్పుడు ఎంతమంది యూదులు చనిపోయారమ్మా అవిధేయత చేత? ఒకసారి చూద్దామా? నిర్గమకాండం 33వ అధ్యాయం 28వ వచనం చదవండి. ఎందుకు పౌలు భక్తుడి మాటలు రాస్తున్నాడు? అక్షరం చంపును గాని ఆత్మ జీవింపజేయను అని. నిర్గమకాండం 33వ అధ్యాయం 28వ వచనం చదవండి. బైబిల్స్ లో అండర్లైన్ చేసుకోండి.
నిర్గమకాండం 33 అమ్మమ్మ 32:28. లేవీయులు లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3,000 మంది కూలిరి. 3,000 మంది కూలిరి. పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వబడినప్పుడు 3,000 మంది రక్షణ పొందిరి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే పౌలు భక్తుడు ఆ మాటలు పలుకుతున్నాడు? అక్షరము చంపును గాని ఆత్మ రక్షింపజేయను అని ఆ మాటలు ఎందుకు పలుకుతున్నాడు? ఆయనకు చరిత్ర తెలుసు కాబట్టి. కరెక్ట్ గా ఆ ఫిగర్ కూడా మారట్లేదు కొత్త నిబంధనకు వచ్చినప్పుడు. ఒకసారి తీయండి, మరి మించుమించు 3,000 మంది ఆ రోజు బాప్తిజం తీసుకున్నారని ఉంటుంది. తీయండి అమ్మా, అపోస్తల కార్యం 2వ అధ్యాయం 40-41 వచనాలు. అపోస్తల కార్యం. కాబట్టి ఇంకను అనేక విధేయులై మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులగును ఈ తరము వారికి వైరి అయి రక్షణ పొందుడని వారికి హెచ్చరించెను. కాబట్టి అతని సాక్ష్యము అంగీకరించిన వారు బాప్తిజం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మించు ఆ వర్డ్స్ కూడా టాలీ అవుతున్నాయి చూడండి. అక్షరము కానీ ఆత్మ జీవింప చేయను. ఆ 3,000 కూడా ఎలాగ టాలీ అవుతుంది చూడండి. ఇటువంటి రహస్యాలు దేవుడే మనకు బయలుపరచగలుగుతాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఎన్నోసార్లు మనం ఇది చదువుండొచ్చు, కానీ ఇట్లా టాలీ అవుతుంది అనేది బహుశా మనకి తెలియకుండా ఉండొచ్చు. అయితే పెంతెకోస్తు పండుగతో కూడిన వివరాలన్నీ కూడా నేను మీతో పంచుకున్నాను. అలాగే చాలా ముఖ్యమైనది 5వ పండుగ మనం ధ్యానించటం స్టార్ట్ చేశాం, బూరల పండుగ. బూరల పండుగ యూదులు ఎందుకు ఆచరిస్తారు అని అంటే, ఆ దినము ఆదాం సృష్టింపబడిన దినము అని వాళ్ళు జ్ఞాపకం చేసుకొని ఆ దినము బూరలు ఊదుతూ అందరు చాలా సంతోషిస్తారు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, అది పోయినసారి కూడా అడిగాను. ఆదాం ఏ శరీరము తో సృష్టింపబడాడు? కూలిపోయే శరీరం, చనిపోయే శరీరమా, లేకపోతే సదాకాలం జీవించే శరీరమా? పాపం చేసే వరకు. పాపం చేసిన తర్వాత శరీరంలో మార్పులు స్టార్ట్ అయినాయి. దాని వలన వృద్ధాప్యం వస్తుంది, కొన్ని రోజుల తర్వాత మరణం కూడా వస్తుంది. కానీ ఆయన రూపంలో సృష్టించాడు ఆదాంని అని అంటే అది నశించిపోయే శరీరమా, లేకపోతే సదాకాలం జీవించే శరీరమా? సదాకాలం జీవించే శరీరం. సదాకాలం జీవించే శరీరం. సో కడబూర ఊదినప్పుడు క్రైస్తవులు కూడా ఆ సదాకాలం జీవించే మహిమ శరీరం ధరించుకొని, ఎవరెవరు చనిపోయారో సమాధి నుంచి బయటకు వస్తారు, ఎవరెవరు బతుకున్నారో వాళ్ళు ఆరోహణమై మధ్య ఆకాశంకి వెళ్తారు. సో కరెక్ట్గా అది మ్యాచ్ అవుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఏ నెల, ఏ దినము ఈ 2024లో నేను మీతో పంచుకున్నానండి. October 2 to October 4 2 దినములు వాళ్ళు ఈ పండుగని ఆచరిస్తారు. అక్టోబర్ 2వ తారీఖు నుంచి అక్టోబర్ 4వ తారీఖు వరకు. సో యూదుల పండుగల గురించి నేను సెమినార్లో మాట్లాడే సమయంలో, ఆరోహణం గురించి మాట్లాడే సమయంలో ఆరోహణమై మనం అందరం కూడా వెళ్ళొచ్చు. మనకు తెలియదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆమేన్ చెప్పండి ఎక్కడ ఉన్నారు. సో మనకు తెలియదు, కానీ జాగ్రత్తగా వినండి. నేను ఈ సంవత్సరమే మనం ఆరోహణమై వెళ్తామని నేను చెప్పట్లేదు. సంవత్సరం మనకు తెలియదు, కానీ క్రైస్తవ చరిత్రలో ప్రాముఖ్యమైన సంఘటనలు అన్నీ కూడా యూదుల పండుగల దినమే జరిగింది కాబట్టి ఆరోహణము బూరల పండుగల సమయంలో జరుగుతుందని విశ్వసించుటకు ఏ సందేహం కూడా లేదు. పెంతెకోస్తు పస్కా పండుగ దినమే యేసుక్రీస్తు ప్రభువు శిలువ మరణము, దేవుని పస్కా గొర్రెపిల్లగా ఆయన పొందుతున్నాడు, రక్షణ ప్రణాళికని పూర్తి చేస్తున్నాడు. పస్కా గొర్రెపిల్ల ఎలాగా దేవుని ఉగ్రత నుంచి యూదులని రక్షించిందో, అలాగే యేసుక్రీస్తు ప్రభువారు చిందించిన పవిత్రమైన రక్తము దేవుని ఉగ్రత నుంచి మనల్ని కాపాడుతున్నది. ఎన్నో పోలికలంతా కూడా నేను పోయిన వారం 2 వారాల క్రితం మీతో పంచుకున్నాను. సో మన సిద్ధపాటు ఎలాగుంది? మరీ చెప్తున్నాను, క్రీస్తు విరోధి ఎప్పుడు వస్తాడు అని అంటే, లోకంలో సమస్యలు ఉంటేనే ఆయనకు ఒక పాత్ర అనేది ఉంది. లేకపోతే క్రీస్తు విరోధి వచ్చి ఏమీ చేయలేడు. ఇక్కడ యుద్ధాలు జరిగితేనే ఒక సమాధానకర్తకి
ఒక పాత్ర అనేది ఉంది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో Yes, ఇప్పుడు sir. పరిస్థితులు ఎలాగున్నాయో మీకు కనిపిస్తున్నాయి. మనము ఈ సంవత్సరమే ఆరోహణం అవుతుంది అని అందరికీ చెప్పడానికి మనకు అధికారం లేదు. కానీ ఒక్క అధికారం అయితే మనకున్నది. అదేంటంటే యూదుల పండుగల దినంలోనే క్రైస్తవ చరిత్రలు జరిగిన ప్రాముఖ్యమైన సంఘటనలు జరిగినాయి కాబట్టి బూరల పండుగ దినమే ఆరోహణం అవుతుందని నమ్ముటకు ఏ సందేహం కూడా లేదు. సో నెక్స్ట్ పండుగ మనం ఆరోహణమై వెళ్ళిపోతాము. నెక్స్ట్ పండుగ పశ్చాత్తాపము పండుగ. దేని కొరకు వాళ్ళు పశ్చాత్తాప దినంని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు. కారణం ఏంటంటే మోషే లేని సమయంలో సీనాకొండ వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ బంగారు దూడని ఎలాగ పూజించారో అది వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు. నేను మరి మీతో ఈ విషయము పంచుకుంటున్నానండి. కొత్త నిబంధనలో దేవుడు ప్రతి స్థానిక సంఘంతో నిబంధన కుదిరించుకుంటాడు. కానీ పాత నిబంధనలో దేశమైన ఇజ్రాయేల్తో, ఫుల్ ఇజ్రాయెల్ దేశంతో దేవుడు నిబంధన కుదిరించుకున్నాడు. అది నేను 2-3 అధ్యాయాలు ధ్యానించినప్పుడు కూడా నేను మీతో పంచుకున్నాను, మరి గుర్తు చేస్తున్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము మొదటి 4 వచనాలు మనం చదివితే అందరూ అనే మాట ఎన్నిసార్లు రాయబడిందో మరి మనం చూద్దాం. నా ఫింగర్స్ చూడండి. అందరూ అనే మాట ఎన్నిసార్లు రాయబడిందో మనం చూద్దాం. 1 కొరింథీ 10వ అధ్యాయము 11వ వచనం, 1 కొరింథీ 10వ అధ్యాయము మొదటి 4 వచనాలు. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘముల క్రింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరూ మోషేని బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిజం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానమును చేసిరి. ఏలయనగా ఎన్నిసార్లు అందరూ అనేది వచ్చిందండి? మొదటి 4 వచనాల్లో 5 సార్లు మనం చూసాం. 5 సార్లు అందరూ, అంటే మోషే, మిరియాం, ఆరోన్ని మాత్రమే దేవుడు ఐగుప్తు దాసత్వం నుంచి విమోచించలేదు. ఫుల్ ఇజ్రాయెల్ దేశంని, ఇజ్రాయెల్ ప్రజలని ఆయన విమోచించి సీనాయి కొండ దగ్గర తీసుకొని వచ్చి వాళ్ళతో నిబంధనలతో కూడిన సంబంధం ఆయన కుదిరించుకుంటున్నాడు. అందుకే యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూస్తే ఒక్క ఆచాన్ పాపం చేసినా సరే దేవుని ఉగ్రత ఫుల్ దేశం మీద వచ్చింది. ఎందుకంటే అది దేశంతో చేసిన నిబంధన. ఆర్ యు అండర్స్టాండింగ్? సో ఆ వాక్య భాగం కూడా మనం చదువుకుందాము. ఒక్క ఆచాన్ పాపం చేసినప్పుడు దేవుని ఉగ్రత ఓన్లీ ఆచాన్ మీద వచ్చిందా లేకపోతే దేశం మీద వచ్చిందా? 7వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి అమ్మా. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అప్పుడే మనకి ఈ పశ్చాత్తాప దినంతో కూడిన విషయాలు మనకు అర్థమవుతాయి. అందుకే ఈ వివరాలు నేను ఇంత వివరంగా మీతో పంచుకుంటున్నాను. శపితమైన దాని విషయంలో ఇజ్రాయేలీలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములో జరాహు మనవడనగు దబ్బి మనవడను కర్మీ కుమారుడనైన ఆఖాను శపితము చేయబడిన దానిలో కొంచెము తీసుకొనెను గనుక యెహోవా ఇజ్రాయేల్ మీద కోపించెను. ఇజ్రాయెల్ మీద కోపించాను. ఎందుకంటే ఇది దేశంతో చేసిన నిబంధన. అది అండర్స్టాండింగ్. అది చిన్న దేశం. దాంటు బీర్షిబా అంటే ఆదిలాబాద్ టు హైదరాబాద్ అంతే 250 కిలోమీటరే. సో మన రాష్ట్రము చీఫ్ మినిస్టర్ గారు రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తి నా మాటలు విని మేలు పొందండిరా బాబు అని కోరుకుంటే దాంట్లో ఏమన్నా తప్పుందా? అడుగుతున్నాం, మిమ్మల్ని తప్పేం లేదు కదా. సో దేవాది దేవుడు రేవంత్ రెడ్డి గారి కంటే గొప్ప దేవుడు, రేవంత్ రెడ్డి కంటే గొప్ప వ్యక్తి, రాజాది రాజా. ఒక చిన్న దేశం, దాంట్లో బీర్షిబా ఆదిలాబాద్ టు మన హైదరాబాద్ అంటే జస్ట్ 250 కిలోమీటర్ దూరం అంతే. ఇక్కడి నుంచి ఇక్కడ మన కాశ్మీర్ టు కన్యాకుమారి అని ఎలాగంటామో ఇజ్రాయెల్ దేశంని మనం దాంటు బీర్షిబా అని వర్ణించవచ్చు. సో అందరు కూడా నా మాటలు విని సుఖించండి, మేలు పొందండి, ఆశీర్వదించబడండి అని దేవుడు దేశంతో నిబంధనలు చేసుకున్నాడు. కానీ కొత్త నిబంధనకు వచ్చినప్పుడు, సువార్త వ్యాపించినప్పుడు, ప్రపంచమంతా కూడా వ్యాపించినప్పుడు ప్రతి స్థానిక సంఘంతో దేవుడు నిబంధన కుదిరించుకుంటున్నాడు. ఉదాహరణకు నేను ఈ మాటలు మీతో మరి ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. అమ్మా, లవదిక సంఘం ఉన్న లోటుపాట్లు బట్టి దేవుడు స్మిర్నా సంఘంని లెక్కలు అడుగుతున్నాడా? నో. అలాగే
సార్ది సంఘంలో ఉన్న లోటుపాట్లు బట్టి ఎఫీసీ సంఘంని దేవుడు లెక్కలు అడుగుతున్నాడా? నో. నో. సో అలాగా ఇక్కడ వచ్చి కొత్త నిబంధనలో దేవుడు స్థానిక సంఘాలతో నిబంధన కుదిరించుకుంటున్నాడు. ప్రతి స్థానిక సంఘం ఆయనకు ఒక చిన్న ఇజ్రాయిల్ వలె కనిపిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఇంకొక ఉదాహరణ నేను మీ ముందు తీసుకొని వస్తున్నాను. ఇదే యెహోషువ గ్రంథంలో ఈ మాటలు మరి దేవుడు ఎలాగా ఫినెహాస్ ద్వారా గుర్తు చేస్తున్నాడు. అమ్మ తీయండమ్మా, యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనం. 22వ అధ్యాయం 20వ వచనం. దేశంతో ఈ ఈ ఈ నిబంధన దేశంతో చేసిన నిబంధన అనే విషయం మీరు అర్థం చేసుకుంటేనే పశ్చాత్తాపం దినం వెనకాల ఉన్న ప్రాముఖ్యత మీకు అర్థమవుతుంది. అందుకే ఇంత వివరంగా నేను మీతో పంచుకుంటున్నాను. జెరహు కుమారుడనైన ఆకాను ప్రతిష్ఠితమైన దాని విషయంలో తిరుగుబడినప్పుడు ఇజ్రాయేలీల సర్వ సమాజము మీదికి కోపం రాలేదా? తన దోషమున వల్ల ఆ మనుష్యుడు ఒక్కడే మరణమాయనా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒక్క ఆచాన్ పాపం చేసినప్పుడు దేవుని ఉగ్రత దేశం మీద రాలేదా అని ఫినెహాసు మరి గుర్తు చేస్తున్నాడు ఇజ్రాయేలీలని, ఎస్పెషలీ రూబేన్ గోత్రము, గాదు గోత్రంని. ఓకే, ఆ వివరాలన్నీ కూడా మీరు 22వ అధ్యాయంలో చదువుకోవచ్చు. అయితే ఇంకొక వాక్య భాగం కూడా నేను చదివిస్తున్నాను. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో ఆ పుస్తకం రాసిందే ఎజ్రా. ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు, యాజకుడు, సరి అయిన దారిలో నడుచుకునే వ్యక్తి. ఆయనకి కబురు వస్తున్నది, వేరే ఇజ్రాయేలీలు పాపం చేస్తున్నారు, అన్య స్త్రీలను పెళ్లి చేసుకుంటున్నారని. ఇప్పుడు ఎజ్రా ఎలాగా స్పందించాడో మనం 9వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో మనం చదువుకుందాము. దాని తర్వాత నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. 9వ అధ్యాయం మొదటి 4 వచనాలమ్మా, ఎజ్రా ఈ గ్రంథం. సంగతులు సమాప్తమైన తర్వాత పెద్దలు నా యొద్దకు వచ్చి ఇజ్రాయేలీలను, యాజకులను, లేవీయులను, కానానీయులను, హితీయులను, పెరిజీయులను, యెబూసీయులను, అమోనీయులను, మోయాబీలను, ఐగుప్తీయులు, అమోరీయులు అను దేశపు జనులలో నుండి తమ్ములను తాము వేరుపరుచుకొనక వారు చెయ్యు అసహ్యమైన కార్యములు తామే చేయుచు వారు కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు తమ కుమారులకు తీసుకొనుచు పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలిసి కొన్నిన వారైరి. ఈ అపరాధములు చేసిన వారిలో పెద్దలను, అధికారులను నిజముగా ముఖ్యులై ఉండిరని చెప్పిరి. నేను ఈ సంగతి విని నా వస్త్రములను పై దుప్పటిని చింపుకొని నా తల వెంట్రుకలను, నా గడ్డపు వెంట్రుకలను పెరికి వేసుకొని విభ్రాంతి పడి కూర్చుండి తిని. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఎజ్రా పాపం చేశాడా? లేదు. కానీ ఆయన స్పందన ఎలాగుంది? దుఃఖంతో కూడిన స్పందన, కంగారుతో కూడిన స్పందన, భయంతో కూడిన స్పందన. కారణం ఏంటి? ఆయనకు తెలుసు దేవుడు దేశంతో నిబంధన చేసుకున్నాడు. వేరే ఇజ్రాయేలీలు పాపం చేసినా సరే దేవుడు అందరినీ కూడా లెక్కలు అడుగుతాడని ఆయనకు తెలుసు. అందుకే ఆయన స్పందనలో మనకి కంగారు కనిపిస్తున్నది, భయం కనిపిస్తున్నది, చింత కనిపిస్తున్నది. అందుకే ఆయన పరిశుద్ధుడే. అది ఆల్ అండర్స్టాండింగ్. సో పశ్చాత్తాప దినము అని అంటే, ఇప్పుడు మరి ఆ స్లైడ్కి మనం వెళ్దాము. ఇజ్రాయేలీలు వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు వాళ్ళ పితరులు చేసిన పాపము, ఆ బంగారు దూడని వాళ్ళు ఎలాగా పూజించారో. దాని తర్వాత ఆ దేశంలో ఆ సంవత్సరంలో ఏం పాపం చేసినా సరే ప్రభువా దినము వాళ్ళందరూ కూడా ప్రత్యక్ష గుడారం దగ్గర వచ్చి, దాని తర్వాత సొలొమోను కట్టిన ఆలయం దగ్గర వచ్చి పశ్చాత్తాపము దేశంగా దేవుని దగ్గర పశ్చాత్తాపం పడతారు. దేశంగా దేవుని దగ్గర నుంచి క్షమాపణ పొందుతారు. ఆ దినమున ఏం చేస్తాడంటే ప్రధాన యాజకుడు ఒక గొర్రె పిల్లని ఇతడి బలిపీఠం దగ్గర వధించి దాంట్లో ఉన్న రక్తం తీసుకొని అతి పరిశుద్ధ స్థలం లోపల వెళ్ళి అక్కడున్న నిబంధన మందసం మీద కరుణాపీఠం అనేది ఉంటుంది. ఆ కరుణాపీఠం మీద ఆ రక్తంని ప్రోక్షిస్తాడు. ప్రోక్షించినప్పుడు దేవుడు వీళ్ళ వేపున, ఇజ్రాయెల్ దేశం వేపున ఆ ప్రధాన యాజకుడు చేసిన బలిని అంగీకరించాడు అనే దానికి సత్యం ఏంటంటే, ఆ కరుణాపీఠం మీద ఆ రక్తం ప్రోక్షించినప్పుడు అది మాయమైపోతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది మాయమైపోతుంది. అప్పుడు ఆయన బయటికి వచ్చి
సమాజంలో అందరూ కూడా ఎదురు చూస్తుంటారు, దేవుడు ఎలాగా స్పందించాడు, మన బలిని ఆయన అంగీకరించాడా అని వాళ్ళు ఎదురు చూస్తుంటారు. ప్రధాన యాజకుడు బయటకు వచ్చి పలికే మొదటి మాట ఏంటంటే షాలోమ్ అని అంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంటే దేవునితో మనం సమాధానం కలిగి ఉన్నాం. అంటే దేశంగా వాళ్ళు దేవుని దగ్గర క్షమాపణ కోరుకుంటుట, దేశంగా వాళ్ళు దేవుని దగ్గర ఆ క్షమాపణ పొందుట మనము పశ్చాత్తాపం దినంన మనము చూస్తాం. అయితే ఈ బూరల పండుగ దేన్ని సూచిస్తుందంటే ఆరోహణంని. మనం వెళ్ళిపోతాం. 7 సంవత్సరాల శ్రమకాలం ఉంటుంది. ఇంకొక చాలా ప్రాముఖ్యమైన మాట మీతో పంచుకోవాలి. అదేంటంటే జాగ్రత్తగా వినండి. ఏ దినం యూదులు ఈ పండుగను ఆచరిస్తారో, బూరల పండుగ, ఆ దినం నుంచి పశ్చాత్తాప దినం కరెక్ట్గా 7 సంవత్సరాలు పడుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే అంటే 7 దినముల ప్రతి దినం ఒక సంవత్సరంకి గుర్తు అన్నమాట. ప్రతి దినము సంవత్సరం గుర్తు. ఉదాహరణకు నేను చెప్తున్నాను, 12 మంది వేగుల వారు సంఖ్యాకాండం 13, 14లో మనం చదివితే వాళ్ళు 40 దినములు సంచరించి కానాన్ దేశం చూసి వస్తారు. దాని తర్వాత వచ్చి వాళ్ళందరినీ నిరాశపరుస్తారు. ఆ 12 మందిలో 10 మంది నిరాశపరుస్తారు. మనం వెళ్ళి కానానీయులతో యుద్ధం చేయలేము, వెళ్ళిపోదాం ఐగుప్తుకి అని. సో దేవుడు వాళ్ళని శపిస్తాడు. ఎలా శపిస్తాడు? మీరు 40 సంవత్సరములు ఈ అరణ్యంలోనే తిరుగుతూ ఉంటారని శపిస్తాడు. సో 40 సంవత్సరములు ఎక్కడి నుంచి వచ్చింది? 39 సంవత్సరములు కాదు, 41 సంవత్సరములు కాదు. ఎందుకు 40 సంవత్సరములు? ప్రతి దినము ఒక సంవత్సరంని సూచిస్తుంది. ప్రతి దినము సంవత్సరంని సూచిస్తుంది. సో 7 దినములు తర్వాత ఈ పశ్చాత్తాప పండుగ మనం చూస్తాం. ఆర్ యు అండర్స్టాండింగ్? యూదులు ఆచరించేది. అయితే జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చాలా ముఖ్యమైన పాయింట్కి నేను వస్తున్నాను. ఈ 7 సంవత్సరాల శ్రమకాలంలో మొదటి 3.5 సంవత్సరాల క్రీస్తు విరోధి యూదులకి స్నేహితుడుగా కనిపిస్తాడు. తాత్కాలికం ఒక ఆలయం కట్టుటకు కూడా సాయం చేస్తాడు. 3.5 సంవత్సరం తర్వాత మనం ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో చదువుకోబోతున్నాం. జాగ్రత్త వినండి, దీర్ఘశాంతులై ఉండండి. 13వ అధ్యాయానికి మనం రాబోతున్నాం. అయితే అక్కడ క్రీస్తు విరోధి చనిపోయి తిరిగి లెగుస్తాడు. అప్పుడు ఆయన ఏ ఆలయము కట్టుటకు సాయం చేశాడో అదే ఆలయం లోపల కూర్చొని, ఇప్పుడు నేను దేవుడిని, మీరు నన్ను పూజించండి అని యూదులను బలవంతం చేసినప్పుడు యూదులు తిరుగుబాటు చేస్తారు. నిన్ను నేను పూజించము అని అన్నప్పుడు నానా హింసలు పెడతాడు. యూదులని నానా హింసలు పెడతాడు. ఇంకా ఆ 7 సంవత్సరాల శ్రమకాలం చివరి దినంలో ఒక విశాలమైన సైన్యముని తీసుకొని వచ్చి ఆర్మగదోన్లో పోజేస్తాడు, యూదులని కంప్లీట్గా నాశనము చేయుటకు. అయితే జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను జెకర్యా గ్రంథం 12వ అధ్యాయము 8వ వచనం నుంచి చదివించబోతున్నాను. జెకర్యా గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనం నుంచి. దేశముగా మెస్సయ్యని తుణీకరించిన యూదులు దేశంగా పశ్చాత్తాపం పొందుచు ఆ మెస్సయ్యని రక్షకుడుగా అంగీకరించి ప్రార్థన చేస్తారు. మెస్సయ్యా, నువ్వే వచ్చి మమ్మల్ని రక్షించాలి అన్నప్పుడు మెస్సయ్య రెండో రాకడ జరుగుతుంది. ఆయన తిరిగి వస్తాడు. ఆర్మగదోన్ యుద్ధంలో ఆ క్రీస్తు విరోధిని ఓడగొడతాడు. ఇంకా 1000 పరిపాలన ప్రారంభం చేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చదవమ్మా జెకర్యా గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనం నుంచి. జెకర్యా గ్రంథం 12వ అధ్యాయము 8వ వచనము. ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడిగా నుండును. ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదు వంటి వారు కాని దావీదు సంతతి వారు దేవుని వంటి వారుగాను జనుల దృష్టికి యెహోవా దూత వంటి వారుగాను ఉందురు. ఆ కాలమున యెరూషలేము మీదికి వచ్చి అన్యజనులందరినీ నేను నశింపజేయ పూనుకొనుదును. దావీదు సంతతి వారును యెరూషలేము నివాసుల మీదను కరుణనందుచు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు పొడిచిన నా మీద, యేసుక్రీస్తు ప్రభువారి గాయములు వాళ్ళకి కనిపిస్తాయి. చేతిలో కాళ్ళు ఉన్న గాయములు, నన్ను పొడిచిన గాయములని చూచి
తన యొక్క కుమారుని విషయమై దుఃఖించినట్లు తమ జ్యేష్ఠుని పుత్రుని విషయమై ఒకడు ప్రేలాపించినట్టు అతని విషయమై దుఃఖించుచు ప్రేలాపింతురు. కంటిన్యూ మా. మెగ్దోను లోయలో అదద్మాను దగ్గర జరిగిన ప్రేలాపనముల వలన ఆ దినము యెరూషలేములో బహు ప్రేలాపనములు జరుగును. దేశ నివాసులందరూ ఏ కుటుంబమునకును ఆ కుటుంబముగా అందరూ, దేశ నివాసులందరూ హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రలాపింతురు. దావీదు కుటుంబీకులు ప్రత్యక్షముగాను చాలమ్మా. దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు యూదులుగా, ఒక దేశంగా, దేవునితో నిబంధన కుదిరించుకున్న ప్రజలుగా ఏ మెస్సయ్యని 2000 సంవత్సరముల క్రితం తుణీకరించారో ఆ మెస్సయ్యని రక్షకుడుగా అంగీకరిస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఆయన దిగి వస్తాడు. అందుకే ఆరోహణంకి రెండో రాకడకు ఉన్న వ్యత్యాసం నేను ప్రారంభంలోనే మీతో పంచుకున్నాను. ఆరోహణము 7 సంవత్సరముల ముందు జరుగుతుంది, రెండో రాకడ 7 సంవత్సరముల తర్వాత జరుగుతుంది. ఇప్పుడు ఆయన 19వ అధ్యాయంలో మనం చదువుకోబోతున్నాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఆయన దిగి వచ్చి క్రీస్తు విరోధిని ఆర్మగెద్దోను యుద్ధంలో ఓడగొట్టి యూదులని క్రీస్తు విరోధి నుంచి రక్షించి వేల పరిపాలన స్థాపిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు అండర్స్టాండింగ్? ఇప్పుడు పౌలు భక్తుడు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక మాట పలుకుతున్నాడు. రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనంలో ప్రవచిస్తున్నాడు పౌలు భక్తుడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, నేను ఒక ప్రశ్న అడగబోతున్నాను. సహోదరి రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం చదివిన తర్వాత చదువు. పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం 26వ వచనము. వారు ప్రవేశించినప్పుడును విమోచకుడకు సియోనులో నుండి వచ్చు యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్లు ఇజ్రాయేలీలు జనులందరూ రక్షింపబడుదురు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కొంచెం మంది ఇశ్రాయేలీలను ఉందా, లేకపోతే ఇశ్రాయేలీలు అందరూ కూడా రక్షణ పొందుతారని ఉందా? అందరూ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే దేశంగా వాళ్ళు తుణీకరించిరి, దేశంగా రక్షకుడిని వాళ్ళు అంగీకరిస్తారు. ఏ యెరూషలేము పట్టణంలో యేసు అవమానపరచబడి సిలువ వేయబడ్డాడో ఆ యెరూషలేము పట్టణంలోనే ఆయన సింహాసనం ఆసీనుడై ప్రపంచంని పరిపాలిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చివరి పండుగ, 7వ పండుగ గురించి చెప్పేసి నేను ముగించేస్తున్నాను. పర్ణశాల పండుగ. పర్ణశాల పండుగ ఎందుకు ఆచరించాలండి యూదులు? ఎందుకు ఆచరించాలి అని అంటే జాగ్రత్తగా వినండి. ఈ రహస్యం తెలుసుకుంటే కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. ఏమనంటే యూదుల అరణ్య ప్రయాణం చేసినప్పుడు గుడారాల్లో ఉన్నారు, అంతే, గుడారాల్లో ఉన్నారు. నేను ఆ అరణ్య ప్రయాణము నేను కూడా చేశానండి, ఐగుప్తు నుంచి కానాన్ దేశం వైపు. కానీ నేను వెళ్ళింది ఏసీ బస్సులో, కంఫర్టబుల్ ఏసీ బస్సులో. కానీ ఆ ఏసీ బస్సు నుంచి బయటికి దిగినప్పుడు దినంలో ఎంత వేడి ఉందో నాకు అర్థమైంది, రాత్రి వేళ ఎంత చలి ఉందో నాకు అర్థమైంది. డెజర్ట్ క్లైమేట్ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్ క్లైమేట్. దినంలో దానంత వేడి వేరే ఎక్కడ ఉండదు, రాత్రి వేళ దానంత చలి ఎక్కడ ఉండదు. సో వీళ్ళ చిన్న గుడారాలు వాళ్ళని రక్షించినాయా ఆ భయంకరమైన వాతావరణం నుంచి? అడుగుతున్నా మిమ్మల్ని. ఆ చిన్న గుడారాలు రక్షించగలుగుతాయమ్మా? నో. సో ఏం రక్షించింది వాళ్ళని? దేవుని సన్నిధి దినంలో మేఘ స్తంభము, రాత్రి వేళ అగ్ని స్తంభము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ మేఘ స్తంభం వాళ్ళకి కావాల్సిన నీడిచ్చింది, అగ్ని స్తంభం వాళ్ళకి కావాల్సిన వేడి ఇచ్చింది. ఆర్ యు అండర్స్టాండింగ్? దాన్ని వాళ్ళు గుర్తు చేసుకొని, అంటే దేవుని సన్నిధి మాతోనే ఉంది, దేవుని సన్నిధి మాతోనే ఉంది అని గుర్తు చేసుకొని ఆ పర్ణశాల పండుగని వాళ్ళు ఆచరించాలి. ఆ పండుగ దినంన వాళ్ళు ఏం చేస్తారంటే అడవికి వెళ్ళి అక్కడ బ్రాంచెస్ కట్ చేసి ఆ బ్రాంచెస్ ని తీసుకొని వచ్చి గుడిసెలు కట్టుకొని 7 దినంలో ఆ గుడిసెల్లోనే
వాళ్ళు నివసిస్తారు, జ్ఞాపకం చేసుకుంటారు. అరే మా పితరులు కూడా గుడారంలోనే ఉన్నారు కదా, ఆ భయంకరమైన వాతావరణం నుంచి దేవుడు మా పితరులను రక్షించాడు కదా, వాళ్ళు రక్షించారు కాబట్టి వాళ్ళు సజీవులై ఉన్నారు కదా, వాళ్ళు సజీవులై ఉండి కానాన్ దేశంని స్వాధీనపరుచుకున్నారు కాబట్టే కదా మేము ఇప్పుడు కానాన్ దేశంలో ఉన్నాము. ఈ కానాన్ దేశంలో ఉన్న ఆశీర్వాదాలన్నీ కూడా మేము ఈరోజు రుచి చూస్తున్నామంటే పితరులు అరణ్యంలో చనిపోలేదు. మా పితరులు అరణ్యంలో ఎందుకు చనిపోలేదు అంటే దేవుని సన్నిధి వాళ్ళని ఆ భయంకరమైన వేడి నుంచి, భయంకరమైన చలి నుంచి కాపాడింది కాబట్టి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే ఏ దేవుని సన్నిధి అరణ్యంలో ఉండిందో ఇప్పుడు భౌతికంగా ఆ దేవుని సన్నిధి మెస్సయ్యలో కనిపిస్తూ వాళ్ళ మధ్యనే వేల పరిపాలనలో ఉంటది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందమ్మా యూదుల పండుగల ప్రాముఖ్యత ఏంటో? సూచిస్తుంది. యేసుకి ఛాయగా ఉంది అని పౌలు భక్తుడు రాస్తుంటే ఎంతమంది క్రైస్తవులు యూదుల పండుగల గురించి చదువుతున్నారు ఈ కాలంలో? అడుగుతున్నాను మిమ్మల్ని. చాలా మర్మాలను దేవుడు అక్కడ దాచిపెట్టాడు. వేరే చివరి 2 యూదుల పండుగల గురించి నేను చెప్పను. అక్టోబర్ 2 సెమినార్ ఉంది, ఆ దినం మనం ధ్యానిద్దాం. ఓకే, సో ఇక్కడ వరకు ఏది లెవికాండం 23, 24, అలాగే సంఖ్యాకాండం 28, 29లో ఏముందో 7 పండుగలు, దాని గురించి మనం ఇప్పుడు ధ్యానించాం. ఆ వేరే 2 పండుగలు మనకి లెవికాండం 23, 24 అలాగే సంఖ్యాకాండం 28, 29లో మనకు కనిపించదు. ఇజ్రాయెల్ చరిత్రలో జరిగిన సంఘటనలు, తర్వాత జరిగిన సంఘటనలు బట్టి ఈ 2 పండుగలను కూడా మీరు ఆచరించండి దేవుడు ఆజ్ఞాపించాడు. ఒకటి వచ్చి ఆలయం ప్రతిష్ఠించబడే పండుగ, ఇంకొకటి పురీం పండుగ. సో ఈ దినము మనము చాలా వివరంగా చూసింది ఏంటంటే 3 పండుగల గురించి. మొదటిగా బూరల పండుగ, రెండవది పశ్చాత్తాప దినం, మూడవది పర్ణశాల పండుగ. ఇప్పుడు ఆ మ్యాప్ నేను మరి మీకు చూపిస్తున్నాను. గో టు ద ప్రీవియస్ స్లైడ్ బ్రదర్, ప్రీవియస్ స్లైడ్. ఇక్కడ చూడండి, చాలా ముఖ్యమైనది. అది ఏమనగా మొదటి 3 పండుగలు, పస్కా పండుగ, అలాగే బ్రదర్ కర్సర్ పెట్టి చూపించండి, పులియని రొట్టెల పండుగ, పెంతెకోస్తు పండుగ, అదంతా కూడా 50 దినంలో అయిపోతున్నది. 50 దినం లోపల ఈ 3 పండుగలు అయిపోతున్నాయి. సో మనకు అది కూడా తెలుసు. క్రైస్తవ చరిత్రలో పస్కా పండుగ దినంన యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణం పొందారు. పెంతెకోస్తు దినంన 50 దినముల తర్వాత సంఘం జన్మించింది. పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తుల మీద దిగి వచ్చాడు. అలాగే 3000 మంది లోపల వాళ్ళ హృదయాల లోపల ఆయన ప్రవేశించాడు. దాని తర్వాత గ్యాప్ చూడండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఓహో, వెంటనే బూరల పండుగ ఉందా, లేకపోతే చాలా గ్యాప్ కనిపిస్తుందా? ఎన్ని నెలలు దాటి వస్తున్నాం చూడండి. తామూస్ నెల, ఆబ్ నెల, ఈతుల్ నెల, దాని తర్వాత తీశ్రీ నెల ప్రారంభంలో అందుకే 2000 సంవత్సరంల గ్యాప్ ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దాని తర్వాత వస్తున్నది ఏం పండుగ? బూరల పండుగ. వెంటనే 7 దినముల తర్వాత పశ్చాత్తాప దినము, వెంటనే అదే తీశ్రీ నెలలో పర్ణశాల పండుగ. ఎందుకంటే క్రీస్తు విరోధిని ఓడగొట్టి వెంటనే ఆయన ఒక 75 దినముల తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు వేల పరిపాలన ప్రారంభం చేసేస్తారు. ఎందుకు 75 దినములు? అదంతా కూడా మనము 13వ అధ్యాయంకి వచ్చినప్పుడు ధ్యానిద్దాం. అన్ని వివరాలు నేను మీతో పంచుకుంటాను. అలాగే 19వ అధ్యాయం, మరి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో కూడా ఈ వివరాలు ఉన్నాయి. వెంటనే కాదు, ఒక 75 దినముల తర్వాత ఆయన వేల పరిపాలన ప్రారంభం చేస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో యూదుల పండుగలు క్రీస్తుకి ఛాయగా ఉన్నాయి. ఈ వివరాలన్నీ కూడా నేను మీతో పంచుకున్నానండి. ఇప్పుడు నేను ఒక చిన్న ముగింపు ప్రార్థన చేస్తాను. కుమార్ గారు వేరే జూమ్ మీటింగ్లో ఉందని నాకు మెసేజ్ పెట్టారు. అయితే నేను ఒక ప్రార్థన చేసిన తర్వాత సహోదరి జయంతి ముగింపు ప్రార్థన చేసి ఇంకా మనల్ని పరలోక ప్రార్థనలో కూడా నడిపిస్తారు. తండ్రి, సమయం బట్టి ఎంతో వందనాలు. ఇక్కడ చేరిన నమ్మకమైన చిన్న మంద బట్టి ఎంతో వందనాలు. 12 మంది ఉన్నారు తండ్రి. వాళ్ళ ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండవచ్చు, కానీ మీ మీద ఉన్న ప్రేమ బట్టి మిమ్మల్ని ఆరాధించటకు, మీ పిల్లలతో సహవాసంలో సమయం గడుపుటకు తండ్రి, వాళ్ళు ఎంతో మంచి ఉద్దేశములతో తండ్రి ఈ వేదిక మీద వచ్చి ఉన్నారు. వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడుటకు, రాబోయే దినంలో ఏమేమి జరగబోతున్నాయని తెలుసుకుంటుటకు,
వాళ్ళని సిద్ధపరచుకున్నటకు, ఆత్మీకంగా బలపరచబడుటకు వాళ్ళు వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరచున్నారు, దీవించున్నారు, ఆశీర్వదించున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీనదాసుని సమయంలో నించబెట్టి మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట ఏమేం పాఠములు మీరు మాకు నేర్పించారో తండ్రి, మేము మా దగ్గరే దాచిపెట్టుకోకుండా సార్వత్రిక సంఘ సభ్యులతో మేము పంచుకునేటట్లు మిమ్మల్ని ప్రోత్సహించండి. చందు బ్రదర్ ఎంతో ప్రయాసంతో తండ్రి మీటింగ్ అంతా కూడా రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. ఆ రికార్డింగ్స్ అన్నింటినీ కూడా మేము సర్క్యులేట్ చేసేటట్లు, వేరే క్రైస్తవులతో పంచుకునేటట్లు మిమ్మల్ని ప్రోత్సహించండి. అలాగే నేర్పించిన పాఠములు మేము వినే వాళ్ళంగానే కాకుండా అమలు పరిచే వాళ్ళంగా మమ్మల్ని అందరినీ కూడా సరిదిద్దండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో పెట్టుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్.